నిన్న మదర్ ఆఫ్ ఆల్ డీల్స్లో జరిగినటువంటి ఆ డీల్స్ అన్నింటిలో కూడా ఏ ఏ వస్తువులకి ఎంత పన్ను ఉంటుంది, అసలు పన్నులు తగ్గుతాయా లేదా, ఎఫ్టీఏలో భాగంగా మనం ఏ ఏ వస్తువులు ఎగుమతి చేస్తున్నాం, అలాగే అటు నుంచి ఏ ఏ వస్తువులు దిగుమతి అవుతున్నాయి, వీటన్నింటి ప్రకారం మనకి ఎంతవరకు లాభం ఉంటుంది, మనకి ఎంతవరకు నష్టం ఏమైనా ఉంటుందా, ఇవన్నీ చూసుకున్నట్లయితే నిన్న జరిగినటువంటి డీల్లో మాత్రం మన రూపాయి 19 పైసలకి ఎగబాకింది. అలాగే డాలర్ కూడా 0.12% దిగబాకింది, అంటే దిగిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ డీల్ నిజంగా ఒక శుభసూచకం. ఒక విధంగా చెప్పాలంటే ప్రపంచమంతా కూడా ఎదురు చూసింది ఈ డీల్ గురించి. భారతదేశం ఏ విధంగా ఎదుగుతుందో ఈ డీల్ చెబుతుంది. ఎందుకంటే నిన్న ఒక్కరోజే 14.36 బిలియన్ డాలర్లు మనం విదేశీ మారక నిల్వలు పెరిగాయి. అంటే 701 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువే ఉన్నాయి ఇప్పుడు విదేశీ మారక నిల్వలు. ఇది మన ఆర్థిక శక్తికి పునాది. ఒకప్పుడు $600 ఉండేది. నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత దాన్ని 500 నుంచి 600కి, 600 నుంచి 700కి ఇలా చేశారు ఆయన. ఇప్పుడేమొచ్చేసి ఏ ఏ వస్తువులు మనం ఎగుమతి చేస్తున్నాం, ఏ దిగుమతి చేసుకున్నాం, వాటి మీద పన్నులు ఎన్ని ఉంటాయి చూసుకున్నట్లయితే ముఖ్యంగా కెమికల్స్పై ఉన్న 22% పన్నులు చాలా వరకు తొలగింపు. లగ్జరీ కార్లపై పన్నులను కోటా ప్రకారం ఏడాదికి 2.5 లక్షల కార్ల వరకు 10% తగ్గింపు. జ్యూసెస్, ప్రాసెస్డ్ ఆహారాలపై 0 పన్ను. బీర్ ఉత్పత్తులపై 50% టారిఫ్స్. వైన్ ఉత్పత్తులపై పన్ను 20 నుంచి 30% తగ్గింపు. ఆలివ్ ఆయిల్, మార్గరిన్, ఎంపిక చేసిన నూనె దిగుమతులపై ట్యాక్సులు 0. విమానాలు, అంతరిక్ష పరికరాలపై దిగుమతి సుంకాలు తగ్గింపు. యూరప్ నుంచి దిగుమతి అయ్యే మెడికల్ ఎక్విప్మెంట్లో 90% వస్తువులపై ఎలాంటి పన్నులు లేవు. ప్రస్తుతానికి ఒప్పందం ద్వారా ఏ వస్తువుపై నేరుగా పన్నులు పెంచలేదు. కానీ సేవారంగంలోని పోటీ పెరిగే వల్ల కొన్ని రకాల ఫైనాన్షియల్ సర్వీసులు లేదా షిప్పింగ్ ఛార్జీల్లో స్వల్ప మార్పులు ఉండవచ్చు. ఏదేమైనా సరే ఓవరాల్గా చూస్తే భారత ఆర్థిక వ్యవస్థకు ఈ ఒప్పందం ఒక బూస్టర్ డోస్ లాంటిదని చెప్పవచ్చు అని చెప్తున్నారు ఆర్థికవేత్తలందరూ కూడా. ఈ ఒప్పందం వల్ల యూరప్ నుంచి దిగుమతి అయ్యే అనేక వస్తువులపై సుంకాలు తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా యూరోపియన్ బ్రాండ్ అయిన లగ్జరీ కార్లు, వైను, చీజు, అధునాతన యంత్ర పరికరాల ధరలు తగ్గుతాయని అంచనా వేస్తున్నారు. అలాగే యూరప్ నుంచి వచ్చే రసాయనాలు, ఫార్మా ఉత్పత్తులు తక్కువ ధరకే లభించే అవకాశం ఉంది. దీనివల్ల దేశీయ తయారీ రంగానికి అవసరమైన ముడిసరుకులు తగ్గి, ఖర్చులు తగ్గి, అంతిమంగా వినియోగదారులకు మేలు జరుగుతుంది. అలాగే చిన్న పరిశ్రమలకు చేయూత ఉంటుంది. ఎంఎస్ఎంఈ రంగానికి ప్రత్యేక గుర్తింపు లభించింది. చిన్న మధ్య తరహా పరిశ్రమల కోసం ప్రత్యేక కాంటాక్ట్ పాయింట్లు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా భారతీయ చిన్న వ్యాపారులు తమ ఉత్పత్తులను యూరప్ మార్కెట్లకు సులభంగా ఎగుమతి చేసుకునే అవకాశం ఉంటుంది. నియంత్రణ అడ్డంకులు తగ్గడం వల్ల వ్యాపారం చేయడం మరింత సులభం కాబోతుంది. అలాగే యూరోపియన్ ట్రేడ్ మార్కులు, ఇండస్ట్రియల్ డిజైన్లు, కాపీరైట్లకు ఈ ఒప్పందం ద్వారా గట్టి రక్షణ లభించనుంది. ముఖ్యంగా సర్వీస్ ఇండస్ట్రీలో భారీ మార్పులు రాబోతున్నాయి. బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ వంటి ఫైనాన్షియల్ సేవలు, సముద్ర రవాణా సేవల్లో యూరోపియన్ సంస్థలకు భారత ప్రాధాన్యత ఇవ్వనుంది. దీనివల్ల అంతర్జాతీయ స్థాయి సేవలు భారతీయులకు అందుబాటులోకి రావడమే కాకుండా కొత్త ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయి. అది ఈ విధంగా జరిగినటువంటి దీంట్లో గ్రీన్ ఉద్గారాలను తొలగించడానికి భారతదేశం చేస్తున్నటువంటి సేవలకు గాను 4,500 కోట్ల రూపాయలు ఇప్పుడు రాబోయే 2 సంవత్సరాల్లో యూరోపియన్ దేశాలు అయితే ఇస్తాయి మనకి. దానివల్ల క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులు వేగవంతం అవుతాయి. ఇది కూడా మనకి చాలా తొందరగా ఒక మార్పు వస్తుంది. అంటే మీరు 2027 చివరి నాటికి భారతదేశాన్ని మరొక రకంగా చూడొచ్చు ఈ డీల్ అంతా సక్సెస్ అయితే.